నీ జీవితంలో కోల్పోయింది ఏదైనా సరే నువ్వు తిరిగి పొందుకోవాలంటే, ఇబ్బందులు నిన్ను విడిచి వెళ్ళిపోవాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. అపవాది నీ జీవితంలో అనేకమైన సమస్యలు సృష్టించాలని, అనేక రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టాలని వాడు గలిబిలి సృష్టిస్తూ నీ ఆలోచన మొత్తం అంతా కూడా నువ్వు కోల్పోయే వాటి మీద పెడతాడు. దేవుడి నుంచి దూరం చేస్తాడు. ఇలాంటి సందర్భం ఒకటి దావీదుకి వచ్చింది. దావీదుతో ఉన్నవారే దావీదుని కొట్టి చంపేద్దాం అనుకున్నారట. దావీదు భార్యలు, పిల్లలు అందరూ కూడా చెరపట్టబడ్డారు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నిశ్చయముగా నీవు తిరిగి నీ వాళ్ళను పొందుకుంటావని. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏది కోల్పోయానని బాధపడుతూ ఉన్నావో, ఎవరు దూరం అయ్యారని, ఎవరు నిందలు వేస్తున్నారని నువ్వు దుఃఖిస్తున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకో, విశ్వాసంతో పలుకు. దేవుని మీద నమ్మకంతో నువ్వు ప్రార్థనలో ముందుకు సాగితే గనక నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు.